కెమిస్ట్రీ అనేది జీవితాన్ని మార్చగలిగే సైన్స్. అదే సైన్స్‌ని ఎథిక్స్ లేకుండా యూజ్ చేస్తే ఏం జరుగుతుంది? ఒక సైంటిస్ట్ ఎవరైతే దేశానికి అన్నం పెట్టాడు అని పొగడబడ్డాడో, అతని సైన్స్ వల్ల ఇప్పటికి మనం ఏం కోల్పోయాం అని చెప్పే స్టోరీయే ఈ వీడియో. సో, హలో గైస్, వెల్కమ్ టు ప్రకృతి పల్స్. ఫిట్జ్ హార్బర్ 1868లో జర్మనీలో పుట్టాడు. సో అతనికి చిన్నప్పటి నుండి సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ ఇంట్రెస్ట్తోనే టాప్ యూనివర్సిటీస్లో జర్మనీలో కెమిస్ట్రీ స్టడీ పూర్తి చేశాడు. సో ఆ టైంలో జర్మనీలో సైన్స్ని ఒక సర్వీస్ లాగా చూసేవాళ్ళు. సో ఈ సొసైటీ హార్బర్ ఆలోచనలను చాలా ప్రభావితం చేసింది. సో ఆ టైంలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఫుడ్ షార్టేజ్. పాపులేషన్ పెరిగే కొద్దీ ఈ ప్రాబ్లం కూడా పెరుగుతూ వచ్చింది. మొక్కలు పెరగడానికి మెయిన్గా నైట్రోజన్ అవసరం. సో ఈ గాలిలో నైట్రోజన్ ఉన్నా కానీ దాన్ని డైరెక్ట్గా తీసి మొక్కలకి ఇవ్వలేము. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా హార్బర్ 1909లో అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని తీసి హైడ్రోజన్తో రియాక్ట్ చేసి అమోనియాని ప్రొడ్యూస్ చేశాడు. ఆ తర్వాత కార్ల్ బోష్ దీన్ని ఇండస్ట్రియల్ లెవెల్లోకి తీసుకెళ్లాడు. సో ఈ డిస్కవరీ వలన మోడర్న్ ఫెర్టిలైజర్స్ పాసిబుల్ అయ్యాయి. అగ్రికల్చర్ ప్రొడక్షన్ గ్రాడ్యువల్గా పెరిగింది. ప్రస్తుతం వరల్డ్ పాపులేషన్ మొత్తం ఈ ప్రాసెస్ వలన ప్రొడ్యూస్ అయిన ఫుడ్ మీదే ఆధారపడి ఉన్నారు. ఈ అచీవ్మెంట్కి హార్బర్కి 1918లో నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ వచ్చింది. హార్బర్ ప్రాసెస్ సక్సెస్ వెనుక లే చాట్లియర్ ప్రిన్సిపల్ చాలా కీ రోల్ ప్లే చేసింది. ఈ ప్రిన్సిపల్ ప్రకారం ప్రెజర్ టెంపరేచర్ చేంజెస్ ఈక్విలిబ్రియాన్ని ఎఫెక్ట్ చేస్తాయి. హై ప్రెజర్ అండ్ కరెక్ట్ టెంపరేచర్ని యూస్ చేసి హార్బర్ మ్యాక్సిమం అమోనియా ప్రొడక్షన్ని అచీవ్ చేశాడు. సో ఈ స్టోరీలో మెయిన్ ట్విస్ట్ వచ్చేసి వరల్డ్ వార్ ఫస్ట్ తర్వాతే వచ్చింది. జర్మనీకి ఎక్స్ప్లోజివ్స్ అండ్ బాంబ్ రిక్వైర్మెంట్ అనేది షార్టేజ్ అయ్యింది. సో ఈ అమోనియాని ఎక్స్ప్లోజివ్స్లో మరియు వెపన్స్లో కూడా యూస్ చేస్తారు. సో ఈ హార్బర్ తన సైంటిఫిక్ నాలెడ్జ్ని మొత్తం ఈ వార్ కోసం ఉపయోగించాడు. సో 1915లో బెల్జియంలో ఉన్న ఈప్ అనే బ్యాటిల్ ఫీల్డ్లో ఫస్ట్ టైం క్లోరిన్ గ్యాస్ని యూస్ చేశారు. సో ఈ అటాక్ని సూపర్వైజ్ చేసింది వచ్చేసి హార్బర్. సో ఈ క్లోరిన్ గ్యాస్ వలన బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, బ్లైండ్నెస్, చాలా పెయిన్ఫుల్ డెత్స్ అనేవి సంభవించినాయి అన్నమాట. సో ఇది హిస్టరీలోనే చాలా భయంకరమైన పరిస్థితి. సో ఇంకో ట్రాజెడీ పాయింట్ ఏంటంటే హార్బర్ వైఫ్ కూడా సైంటిస్టే. సో ఈమె ఈ కెమికల్ వెపన్స్కి పూర్తిగా వ్యతిరేకించింది. సో ఈ ట్రాజెడీ తర్వాత ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. హార్బర్ని చాలామంది ప్రపంచానికి అన్నం పెట్టిన వ్యక్తి అని అంటారు. కానీ మనం లోతుగా ఆలోచిస్తే ఆయన సైన్స్ ప్రపంచానికి హెల్ప్ చేసిందా లేదా అని సీరియస్ డౌట్ వస్తుంది. హార్బర్ బోష్ ప్రాసెస్ ద్వారా ఫెర్టిలైజర్స్ ప్రొడ్యూస్ అయ్యాయి అన్నది నిజమే, కానీ ఆ ఫెర్టిలైజర్స్ వలన భూమి తన సారాన్ని కోల్పోయింది. ఫెర్టిలైజర్స్ వాడడం వలన భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, ఆర్గానిక్ మ్యాటర్ కావచ్చు, ఎర్త్ వామ్స్ కావచ్చు, అన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి. సాయిల్ ఫెర్టిలిటీ పడిపోయింది. వాటర్ కంటామినేషన్ స్టార్ట్ అయింది. ఫార్మర్ కెమికల్స్ మీద ఆధారపడ్డాడు. ఇది హెల్ప్ కాదు, టెంపరరీ ప్రొడక్టివిటీ కోసం ఫ్యూచర్ జనరేషన్ని సాక్రిఫైస్ చేయడం. సో సేవ్ సాయిల్, సేవ్ ఫ్యూచర్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.